కండిషన్ పేరు మీద ఉండవు. నువ్వు చూసే కూతులేంటి? ఆగ్రహన శివాలయం దిగిపోయి శివుడికి శటకోపం నేను పెట్టాను, ₹1,00,00,000 నేను 48 సెంట్లు అమ్ముకున్నానని కూసావు. ఏమైంది? టోటల్గా ఆ టెంపుల్ కమిటీ నీ బండారం బయట పెట్టింది. ఆ 48 సెంట్లు ఏ విధంగా దేనికి టెంపుల్లో ఉండే 15 సెంట్లు, హైవేలో కలిసిపోయిన 5 సెంట్లు, హైవేకి టెంపుల్కి మధ్య ఉండే 5 సెంట్లు 8 సెంట్లు, అదొక 8 సెంట్లు, ఈ మట్టి రోడ్లో ఉండే 15 సెంట్లు అన్నీ చూపించారు వాళ్ళు. అక్కడ ఆ పక్కన ఉండే టెంపుల్కి ఇచ్చిన 2 సెంట్లు చూపించినారు. మళ్ళీ తిరిగి 3 సెంట్లు ఇచ్చి 40 లక్షలు టెంపుల్కి ఇచ్చి సిమెంట్ రోడ్ వేశారని నీ బతుకు బయట పెట్టారు. నువ్వే సంతపేటలో భజన చేస్తావు నా మీద. ఇటువంటి మనుషులు రాజకీయాల్లో ఎప్పుడన్నా పుట్టారా అంట? నేను అప్పుడు చెప్పుకోవాల్సి వచ్చింది. అరే 2 హై స్కూల్స్, ఒక హాస్పిటల్, ఒక ఎస్సీ కాలనీ, ఒక ఎస్టీ కాలనీ, 14.5 ఎకరా మా కుటుంబం ఇచ్చిందే. ఈ రోజు కాస్ట్ 70 లక్షలు, 14.5 ఏకర్స్ శివుడి భూమి నేను అమ్ముకుంటారా అని చెప్పి చెప్పుకోవాల్సి వచ్చింది. నీ కూతురు ఒక దుర్మార్గమైన బతుకుని ఇది. 1000 కోట్లు అన్నావు, ఎక్కడ చూపించావు? ఈ రోజు కోర్టులో నా మీద, నా కొడుకు, నా భార్య మీద సింగపూర్, మలేషియా, హాంకాంగ్, బ్యాంకాక్ లో డాక్యుమెంట్స్ నువ్వు పెడితే, నేను కేసు పెడితే పారిపోయి సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నాడు నువ్వు.